తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల భూములు కబ్జాపూర్లకు లేదా ఆక్రమణ చేసేవాళ్ళకి కేర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత. ప్రధానంగా వేలాది ఎకరాల భూములు ఉండేది దేవాలయాలకి. భాగ్యనగరంలో చుట్టుపక్కల ఎక్కువ భూములు ఉన్నాయి. మొత్తం తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో 100 ఎకరాల భూములు దేవాలయానికి లేవు. కానీ హైదరాబాద్ నగరం తీసుకుంటే పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకుంటే అక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల భూములు దేవాలయాలకు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా డ్యాగర్ కళ్ళతోటి భూ కబ్జాలు చేసేదానికి అలవాటు పడిపోయి ఆ రకంగా దేవాలయాల భూములన్నీ కూడా ఆక్రమిస్తూ ఉంటారు. సంజనా హిల్స్లో ఆంజనేయ స్వామి దేవాలయం చూసేసి అక్కడ అపార్ట్మెంట్ పెడుతున్నారు. నానక్రామగూడలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బోర్డులే పీకి పారేసి అపార్ట్మెంట్ పెట్టారు. ఆ తర్వాత ఇంకా అత్తాపూర్లో ఉండే దేవాలయాలకు దిక్కు లేకుండా పోయింది. అదేవిధంగా సీతారాం బాగని, రామ్ బాగని, లక్ష్మణ బాగని ఈ రకంగా బాగుల పేరుతో మనకి దాదాపు ఒక్కొక్క దగ్గర 1000 ఎకరాలు ఉండేటువంటి ఒక అసలు హైదరాబాద్ నగరం అంటేనే పేరు మాత్రమే హైదరాబాదు. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు, దేవాలయాలు అద్భుతంగా వెలసిల్లినటువంటి దేవాలయాలు మనకు కనబడతాయి. ఈరోజు ఇమ్లీబల్లో ఉండేటువంటి అంటే ఇటు పక్కన కొత్తగా కట్టినటువంటి ఎంజీ స్టాండ్, ఎంజీ బేస్ వెనక ఉండేటువంటిది కూడా జగన్నాథ స్వామి మఠానికి చెందినటువంటి భూములు. ప్రతి దగ్గర జగన్నాథ మఠానికి సంబంధించిన భూములు కావచ్చు, గురుకుల ట్రస్ట్ భూములు కావచ్చు, గురుకుల ట్రస్ట్కి అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉండే భూములు కావచ్చు, లేదా ఇక్కడ మనకి కటకేశ్వర్లో 26 ఎకరాల భూములు ఇక్కడ సంస్కృత పాఠశాల వేద పాఠశాల చూపించింది. ఈ భూమి ఇప్పటికైతే కబ్జా కాలేదు, కానీ దాన్ని కూడా కొంతమంది చూపుతూ ఉన్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి వేల కోట్ల, లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు హైదరాబాద్లో అన్యాక్రాంతం కావడానికి కొంతమంది అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చి, అందుకోసమే ఎమ్మెల్యేలుగా గెలిచి, అందుకోసమే ఎంపీలుగా గెలిచి, అనుకూలతను బట్టి, అవసరాన్ని బట్టి పార్టీలు కూడా మారుతూ కేవలం భూములు కబ్జా చేయడమే వాళ్ళ డిఎన్ఏగా పెట్టుకుని వంశపారంపర్య హక్కుగా మార్చుకున్నారు. ఇటువంటి హైదరాబాద్లో జరుగుతున్నది. మేము ఎవరినూ వీటిని సమర్థించము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించము. వీటన్నింటి పట్ల మేము స్పష్టమైన విధానంతో ఉద్యమం చేస్తూ ఉన్నాం, చేస్తాం. కానీ ఈరోజు మేము హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం. ఎవడు రాముడికి కాడో వాడు దేశానికి కాడు, ఎవడు దేవాలయానికి కాడో వాడు హిందువులకు కాడు. కాబట్టి దేవాలయ వ్యవస్థను కాపాడుతామని చెప్పేవాడు, కాపాడుతూ ఉన్నవాడు, దేవాలయ ఆస్తులే కాకుండా దేవాలయ వ్యవస్థను జాగ్రత్తగా పదిలంగా చూసేటువంటి స్వభావము, వ్యక్తిత్వము కలిగినవాడు. అటువంటి వాళ్ళకు మాత్రమే హిందూ సమాజము ఓటు వేయాలి, గెలిపించాలి అని చెప్పి పిలుపునిస్తున్నాం. బిషప్పులు ఎవరికి ఓటు వేయాలో చెప్తున్నారు, ఇమాములు ఎవరికి ఓటు వేయాలో చెప్తున్నారు. హిందూ పీఠాధిపతులుగా మేము కూడా హిందూ సమాజం ఎవరికి ఓటు వేయాలో చెప్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలోనైనా, అక్కడ దేశంలోనైనా హిందువులను కూడా మిగతా మతాలతో సమానంగా చూసేటువంటి స్వభావము, సిద్ధాంతము, ఆచరణ ఉండేటువంటి నాయకత్వమే దేశానికి మార్గదర్శకంగా నిలబడాలని, వాళ్లకు మాత్రమే హిందూ సమాజం ఓటు వేయాలని, హిందువులు ఓటు బ్యాంకుగా మారాలని మేము పిలుపునిస్తున్నాం. సమయం ఎక్కువ లేదు, 2-3 రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నాయి. అందరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసి 100% ఓటింగ్ జరగాలి. ఎండ బాగా ఎక్కువ వదులుకుంటే 5 గంటలకు ఉండి 9 గంటల దాకా పొడిగించారు. మీరు కనుక వరుసలో ఉంటే, క్యూలో ఉంటే 10-11 దాకా ఓట్లు వేయిస్తారు. కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో కూర్చుని నేను ఒక్కడే వేయకపోతే పర్వాలేదనేటువంటి అలసత్వానికి మాత్రం ఎవరు కూడా పాల్పడవద్దు. బాధ్యతగా, కర్తవ్యంగా, దేశభక్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో నా వంతు పాత్ర కూడా ఉండాలని భావించి ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్కు వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎవరికి వేయాలనో, ఎవరిని తీసుకురావాలో నిర్ణయించుకున్నారు. మీ ఓటు ఈసారి చాలా విలువైనది, దేశ భవిష్యత్తు నిర్ణయించేది. ఈ
ఈ జాతి భవిష్యత్తు నిర్ణయించేది. కాబట్టి ఆ విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని యావత్ హిందూ సమాజానికి మాత్రమే కాకుండా మొత్తం భారతీయులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. కులమతాలకు అతీతంగా వెళ్ళండి. ఒక సమర్థవంతమైన, నీతివంతమైన, ప్రభావవంతమైన పరిపాలన ప్రతిష్ట కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి వాళ్ళని తిరిగి మరలా కేంద్రంలో తీసుకురావడం కొరకు ప్రతి ఒక్క ఓటరు కూడా బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం. దేవాలయాల భూములను ఎవరు ఆక్రమించారో వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోవడం కాదు, వాళ్ళ జీవితంలో కూడా ఓడిపోతారు. వాళ్ళకి చరిత్ర ఉండదు, జీవితం ఉండదు. ఇది గతంలో ఎవరెవరు భూములు ఆక్రమించుకున్నారో వాళ్ళకు ఏ గతి పట్టిందో వీళ్ళకి కూడా అదే గతి పడుతుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఆత్మీయ తెలంగాణ ప్రజలందరికీ మనకు మే 13 తారీఖు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మనం మంచి అభ్యర్థులను, అంటే మన హిందూ సమాజానికి మేలు చేసేటటువంటి అభ్యర్థుల్ని మనం ఎన్నుకోవడం ఉచితమైనటువంటి పని. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి నాయకులను మనం ఎన్నుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణలోని చాలా దేవాలయాలకి పూర్వకాలంలో రాజులు ఇచ్చినటువంటి భూములు, చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా కంచే చేను వేసిన విధిన ఆ పద్ధతిలో ప్రజాపాలకులే ఆ యొక్క భూములను వారి అధికారంలో ఉండి ఎవరు మమ్మల్ని ఏమి అనరు, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అనేటటువంటి దృష్ట్యా వాళ్ళు అధికారంలో ఉండి ఆ యొక్క భూములని, దేవాలయ భూములని ప్రైవేటు సంస్థలకు, అంటే వాళ్ళు దాంట్లో భాగస్వాములై ఉండి వాళ్ళు ఆ భూములని స్వాహా చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున దాపురించింది. మరి అటువంటి వాళ్ళు ఈ రోజున రాజకీయ నాయకులుగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, చేర్పేట మండలంలోని ఈ జూబ్లీ హిల్స్లోని ఫిల్మ్ నగర్ దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఆ గుట్టను మొత్తం క్లీన్ చేశారు. ఒక సంస్థకి పూర్వ ప్రభుత్వ పాలకులు ఆ సంస్థలో భాగస్వాములై ఉండి దాన్ని అంతా కూడా కబ్జా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వాళ్ళు ఈ రోజున ఒక భారతదేశాన్ని శాసించేటటువంటి సభ్యత్వానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఈ రోజున ఈ ఒకటే కాదు, ఇంకా చాలా షాబాజ్ మండలంలోని సీతారాంపూర్ దేవాలయం భూములను కూడా ఎలక్ట్రానిక్ సిటీ పేరు మీద అన్యులకు కట్టబెట్టి దాంట్లో వాళ్ళు భాగస్వాములై ఉండి ఆ భూమిని కూడా స్వాహా చేసేటటువంటి పరిస్థితి. అంటే దేవాలయ భూములను వీళ్ళు కబ్జాలు చేసుకొని వాళ్ళు స్వతహాగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా మీరంతా ఆలోచించాలి. అన్ని మతాలను, అన్ని మతాధికారులు శాసిస్తూ ఉన్నారు. అంటే ఏ ఏ మతాలైతే మనం సమాజంలో చూస్తున్నామో ఆయా మతాలను వాళ్ళ మతాధికారులందరూ కూడా శాసిస్తూ ఉన్నారు. వాళ్లకు సంబంధించిన మతాధికారులను, మత సంబంధమైనటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళు శాసిస్తున్నారు. కాబట్టి హిందూ పీఠాధిపతులుగా మేమంతా కూడా మిమ్మల్ని పిలుపునిస్తున్నాం. ఏమిటి అంటే మీరంతా కూడా ఎవరైతే హిందూ సమాజానికి కష్టపడతారో, హిందూ సమాజ ధర్మాన్ని కాపాడతారో, హిందూ దేవాలయాన్ని కాపాడతారో వాళ్లకు మీరు ఓటేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. తర్వాత వాళ్ళని ఎన్నుకుంటే ఈ రోజున సమాజంలో అన్ని దేవాలయాలు కూడా సుభిక్షంగా ఉంటాయి, ధూపదీప నైవేద్యాలతో క్షేమంగా ఉంటాయి, ప్రజలంతా కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి మీరంతా ఓటేయాల్సింది ఎవరికంటే హిందూ సమాజానికి ఎవరైతే కష్టపడతారో, హిందూ ధర్మాన్ని గురించి ఎవరైతే బాగా శ్రమిస్తారో వాళ్ళకు మీరంతా ఓటేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. జై హింద్. భారతం సనాతన ధర్మం యదా ప్రజ తదా రాజ అనేది మనకి సనాతన గురు పరంపరగా వస్తున్నది. గురువులు ఏదైతే చెప్పారో మన రాజ్య పాలన, రాజుల పాలన అంతా కూడా అఖండ భారతానికి సంబంధించి
సుభిక్షంగా ఇప్పటి వరకు అలా జరుగుతూనే ఉంది. ఎక్కడ మార్పు వచ్చిందో గమనించండి. ప్రజలందరూ అందరికీ అన్నీ తెలుసు. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం, గమనించవలసిన సమయం. ఎక్కడ మనల్ని మనం తక్కువ చేసుకొని అందరినీ ఆదరించాలి, సమాజం ఉండాలి అని అద్భుతంగా ఉన్నతంగా ఉన్నామనుకొని మన సనాతన హిందూ ధర్మాన్ని మనం ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నామో ఈరోజు జరుగుతున్న ఈ గత దశాబ్ద కాలంగా ఎంత ఘోరంగా తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందనేది ప్రతి మేధావి అయినా, సామాజిక కార్యకర్త అయినా, ఇంకా గురువులకి, ఆశ్రమాలకి, పీఠాధిపతులకు సంబంధించిన వాళ్ళకైనా ఎంత బాధాకరమైన విషయం అవుతుంది అంటే అంత వ్యాకులతతో ఉంటారు. ఒక జ్ఞానం తెలిసిన మేధావి అయిన వ్యక్తి ఒక మనుషునిగా ఒక జన్మ తీసుకున్న తర్వాత ఒక సనాతనమైన ధర్మాన్ని ఆచరిస్తూ మానవత్వంతో మనుగడ సాగిస్తున్న ఈ సమాజంలో నవ సమాజానికి నాంది పలుకుతూ వచ్చినప్పుడు సైన్స్ ప్రకారం ఎంతో మహాద్భుతాలను సృష్టిస్తున్నా కూడా ఎందుకు సనాతనంగా ఎప్పుడో మన పురాతనమైన మహర్షులు అందించిన ఆ వైదిక జ్ఞానాన్ని సంబంధించి అన్నిటి కూడా మన పేటెంట్స్ కూడా లేకుండా కోల్పోతున్నాయి వాళ్ళు సైన్స్ ప్రకారం. ఎవరికి ఆ స్వార్థపూరితుల చేతిలో వెళ్తుందో అందరికీ తెలుసు. ఎందుకు మేధావులు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు కనీసం పీఠాధిపతులుగా కొంత తమ జీవితాలను త్యాగం చేసి సమాజానికి అంకితమైన వాళ్ళని అనుసరించే మార్గంలోనైనా వాళ్ళ యొక్క వాక్కుని ఎంత వినయపూర్వకంగా అనుసరిస్తూ ముందుకు సమాజాన్ని నడిపించాలి. ఆ యథా ప్రజ తదా రాజా అనేది గుర్తుపెట్టుకోండి అందరూ. మనం ఎలా కోరుకుంటామో పాలకులు చేయాల్సిందే. వెనుక చేశారు అంటే మహారాజు పరిపాలన, రామరాజ్య పాలన సుభిక్షంగా జరిగింది అంటే వశిష్ఠుల లాంటి మహర్షుల యొక్క, మహాజ్ఞానుల యొక్క సందేశాలతో ఈ దివ్యభూమి భవ్యభూమిగా మహాద్భుతంగా ప్రజలంతా ఎంతో సుఖంగా ఉన్నారు. అలాంటిది కాలక్రమేణా ఎందుకు మన సనాతన హిందూ ధర్మం ఇంత తేలికపాటిగా మనమే చేసుకుంటూ వస్తున్నాం? మన బాధ్యత ఎంత? మన కుటుంబం అద్భుతంగా ఎదగటానికి మన బాధ్యత ఎంతో, మన సమాజం, మన దేశం బాగుపడటానికి కూడా మన బాధ్యత అంతకన్నా చాలా ఎక్కువ ఉంటుందనేది ఒక మేధావి అయినా, ఒక మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఆలోచించాల్సిన సమయం చాలా చాలా అవసరం కూడా. గుర్తుపెట్టుకోండి, ఈ సమయం మించిపోతే తర్వాత ఆలోచించడానికి కూడా మన తరాలు మిగలవనేది గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు తరాలు మిగలవనేది మీ కళ్ళ ముందు జరుగుతున్న వాటికి ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు అందరూ చూస్తున్నారు. ఇంకా దాన్ని ఎక్కడ ఎంత త్వరగా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే సనాతన పీఠాధిపతులకు సంబంధించిన, సమాజానికి సంబంధించిన, దేవాలయ వ్యవస్థకు సంబంధించిన అందరి యొక్క ఆజ్ఞలతో ఈ ప్రజ నడుస్తూ మన డిమాండ్స్ని మనకొచ్చే పాలకుల ముందు ఉంచుతామో, మా దేవాలయం ఏ స్థలానికి వచ్చినా, ఏ ఊరికి వచ్చినా అక్కడ మా దేవాలయం ఇది, దేవాలయానికి ఎంత సమృద్ధిగా అన్ని శాస్త్ర విధానంగా జరుగుతున్నాయి, దానికి ఎంత మీరు పాలకులుగా సహకరిస్తున్నారు, ఆ సహాయ సహకారాలు ఎవరైతే ఇప్పటి వరకు దాన్ని నిరూపించి ఆచరించి చూపించారో, ఇప్పుడు ఆచరిస్తున్నారో వాళ్ళనే మేము ఎన్నుకుంటాం. మీరు ఆ స్థితిలో ఉంటే మా పాలకులు మీరే అవుతారు అని మనం నిర్భయంగా చెప్పగలిగే స్థితిని మనం పెంపొందించుకోవాలంటే ఆ యొక్క వివరణ మొత్తం మనకి తెలిసి ఉండాలి. మన ఇంటి బాగోగులు ఎలాగో గుర్తుపెట్టుకోండి. మన ఇంటి బాగోగులు ఎలాగో మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం అది మనం మాత్రమే చేయాలి. అది మన హిందూ సమాజానికి సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరించారో వాళ్ళందరికీ కూడా ఎంత ఎరుక స్థితిలో ఉంటే అంత జీవనంగా మనం జీవించగలుగుతాము. ప్రాణాలను కోల్పోయే స్థితిలో ఎంత అవసాన దశకు చేరిందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ వారం రోజుల్లో జరగబోయే అత్యున్నతమైన పాలకులను ఎన్నుకునే స్థితి మనకి ఈ అవగాహన ఉంది. కాబట్టి మన యొక్క బాధ్యతగా, మన యొక్క
హక్కుగా ఎంత సక్రమమైన సమాజాన్ని, మన అఖండ భారత సనాతన హిందూ ధర్మాన్ని, దేవాలయ పటిష్టమైన వ్యవస్థని, ప్రతి దేవాలయాలకు సంబంధించిన ఏదైతే ఇక్కడ మనం వ్యవహరించిన ఈ నిర్మూలించబడిన గుడులకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో వాటిని ఎవరైతే పునర్నిర్మితము ఎంత శీఘ్రంగా చేసి మనకి నిరూపించడానికి, ఆ వ్యవస్థని నిర్మించి చూపించడానికి మనకి ఆధారాలతో ఇస్తారు. తెలంగాణలో జరుగుతున్న దేవాలయ వ్యవస్థకు సంబంధించిన, విధ్వంసాలకు సంబంధించిన, దేవాలయాల మీద జరిగే అరాచకాలకు సంబంధించిన, ఒక పూజా వ్యవస్థ మీద జరిగే ఒక తేలికపాటి భావాల మీద ప్రస్తుతం ఇప్పుడు ఈ సమావేశం అయితే ఈ రెండు దేవాలయాలకు సంబంధించింది. ఏదైతే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉందో, ఒకటి సీతారాంపూర్, ఈ రెండింటికి సంబంధించి వీటికి సంబంధించి వీటిని సత్వరం శీఘ్రంగా వాటికి సత్వర న్యాయం జరగాలి. అలాంటి న్యాయం చేయగలిగిన వాళ్ళకే ఇక్కడి ప్రజలందరూ తమ నాయకులుగా ఎన్నుకుంటారనేది వీరు ఎంత నిర్భయంగా చెప్పగలిగితే అంత సత్వరంగా మన సమాజానికి, మన ధర్మానికి న్యాయం జరుగుతుంది. శుభమస్తు అందరికీ. దాన్ని శీఘ్రంగా సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్న వాళ్ళందరికీ, మన దేవాలయాల దగ్గరికి పూజలు చేస్తూ మళ్ళీ ఆ దేవాలయాల భూములను కబ్జా చేస్తున్నటువంటి వారికి, ఓటేస్తున్న వారికి, అలాగే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు, అల్లర్లకు కారణమైనటువంటి వాళ్ళందరినీ ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మొద్దు నిద్రలో ఉన్నటువంటి సనాతన హిందూ ధర్మవాదులందరికీ ఈ ముఖ్య విషయం ఏమిటంటే, ఈరోజు హనుమాన్ దేవాలయం జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి సంఘటన గత 4 సంవత్సరాల నుంచి జరిగింది. అది కబ్జాకు గురవ్వడానికి గల కారకులైనటువంటి వారు ఈరోజు మనకు ఎంపీగా పోటీ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అది కనుక జరిగితే ఇంకా అనేక దేవాలయాలు కబ్జా అయ్యేటువంటి అవకాశమే కాకుండా హిందూ ధర్మంకి సంబంధించిన ప్రతీది కూడా ధ్వంసమయ్యి కబ్జా అయ్యేటువంటి అవకాశం. రెండో విషయం, సీతారాంపూర్కి సంబంధించినటువంటి విషయం కూడా అట్టి పరిస్థితిలోనే ఉంది. అలాగే ఇంకా అనేక దేవాలయాలకు మనకు తెలియని ఎన్నో దేవాలయాల మీద ఎక్కడ కబ్జా జరిగినా వానరసేన అనేటువంటి ఈ యొక్క సంస్థ వెళ్ళడం వల్ల చాంద్రాయణగుట్ట దగ్గర మనకు గతంలో 36 ఎకరాల జాగని వెలికి తీయడం జరిగింది. దాన్ని కోర్టు ద్వారా క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. అంటే కబ్జాకు గురైనటువంటి వాళ్ళు కూడా అలా ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని, అలాగే హిందూ ధర్మానికి పనిచేస్తున్నటువంటి ఎటువంటి సందేహం లేకుండా 100%గా బీజేపీకి ఓటేయాలనేటువంటిది ప్రతి స్వామీజీ చెప్పాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకు లేదంటే, మసీదులో భయపడినప్పుడు చర్చిలో భయపడినప్పుడు మీకెందుకు? 85% మీరు ఎవరి కోసం భయపడుతున్నారు? మీ నాయకుల కోసమా, లేదా మీ ఆశ్రమాల కోసం భయపడుతున్నారు? వీళ్ళందరూ బయటికి రావాలి 2 రోజుల్లో. రాకపోతే దానికి ప్రత్యేక ఉద్యమం కూడా జరుగుతుంది 100%. మూడో విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా కబ్జా అయినన్ని గవర్నమెంటే వెలికి తీయాల్సినటువంటి గవర్నమెంటే తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. కాలజ్ఞానం ప్రకారం నందనందనకు మధ్య నేనుద్భవింతును కాశ్మీర దేశమున నమ్మండయ, ఇండియా పర్వతమున విద్యలే నెత్తును నందికొండలోన స్థిరముగా నిల్చునన్నారు. ఇది కాలజ్ఞాన వాక్యం కనుక 2012లో నరేంద్ర మోడీ గారు వచ్చారు, 14లో ఎన్నికయ్యారు. అది విజయదశమి రోజు వారు సింహాసనం అధిష్ఠించారు. వారి యొక్క స్థాపన మళ్ళీ జరుగుతుంది. 2034 ఆనందనామ సంవత్సరం వరకు ఉంటుంది. సనాతన హిందూ ధర్మవాదులు మాత్రమే నిధులకు వెళ్ళి బయటికి రావాలి. మిగతా వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారు. ఇది ముఖ్య విషయం. ఇది కనుక సరిగా జరిగితే ఏ వానరసేనతో పని లేదు. ఎందుకంటే ప్రభుత్వమే గట్టికి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంస్థలు వెలవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పైన నాయకులు సరిగా లేని కారణంగా ఈ సంస్థలన్నీ వెలవాల్సినటువంటి అవసరం వస్తుంది కనుక దీనికి మొదటి కారణం గురువులు, రెండవ కారణం పూజారులు, మూడవ కారణం ఎవరైతే అటు ఇటు భక్తని కొచ్చేలాగా జీవించేటువంటి సనాతన హిందూ ధర్మంలో బతుకుతూ బొట్లు పెట్టి పూజ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు మారాల్సినటువంటి అవసరం సత్వరంగా ఉందని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై వానరసేన. ఇక్కడికి విచ్చేసినటువంటి సంస్థలందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రీయ వానరసేన ఆర్గనైజేషన్ ఈరోజు ఈ సాధువులందరినీ ఎందుకు చేస్తున్నామంటే, హిందూ సమాజం ప్రతి ఒక్కరికి ముస్లింస్ వాళ్ళకు మసీదులో వచ్చి చెప్తారు, ఫత్వాలు ఇష్యూ చేస్తారు. క్రిస్టియన్స్కి చర్చిలకు పోతే ఫాదర్స్ చెప్తారు. అంటే ఇది అనాథ అయిపోయింది. ఈ ధర్మము
అందుకోసం నా శక్తి మేరకు నాతో సంబంధం కలిగినటువంటి స్వామీజీని అందించి ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. ఒకటి నేను కూడా రాష్ట్రీయ వానర సేన ఈరోజు స్వామీజీలతో చెప్పింది ఒకటి, హిందూ మతం బాగుండాలంటే హిందూ మతం వల్ల ఎవరైతే హిందూ మతానికి సహకరిస్తున్నారో వారికే ఓటేయాలి. అయిన తర్వాత ఏదైతే ఈరోజు మేము స్పెషల్గా పెట్టింది ఏంటంటే మేము పోరాటం చేస్తున్నాం, రెండు దగ్గర పిల్లులు వేసినాం. ఇప్పుడు నడుస్తున్నది మాకు రంజిత్ రెడ్డి, రాష్ట్రీయ వానర సేనకు రంజిత్ రెడ్డి ఎందుకు కేసు లేదు, మేము పోరాటం చేస్తున్నాం లీగల్గా. దానికి మద్దతుగా ఈరోజు వచ్చిన స్వామీజీలకు, కరాటే కళ్యాణి గారికి, ఇక్కడ వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటి మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మన దేవాలయాలు, నాకు దౌర్భాగ్యం ఏంటంటే బాధ అనిపించేదంటే రంజిత్ రెడ్డి గారు భార్య టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు ఆంధ్రాకి. అంటే ఈ యొక్క ప్రజలు అనుకుంటున్నట్టు ఏదైతే దేవాలయాలను కూర్చున్న వాళ్ళను దేవాలయ భూములు కబ్జా చేస్తే ప్రమోషన్స్, దేవాలయాల ఏదో కాపలాదారే చేరువేసినట్టుంది. అందుకోసం ఏదైతే ఉందో రంజిత్ రెడ్డి గారు ఈరోజు దేవాలయాన్ని కూల్చిన దాని మీద మేము ఇప్పటికీ 4 సార్లు చెప్పినాం. చర్చకు సిద్ధమంటే గుడి అంటాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. నువ్వు తప్పించుకొని తిరగలేవు. హిందూ సమాజం అంతా కూడా ఈరోజు ఐక్యమైంది. 1148 ఎకరాలు అన్యాక్రాంతం చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత కూడా కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత నువ్వు పార్లమెంటు మెంబర్ ఉండి ఆ భూమిని కూడా రక్షించలేక నీ అన్యాయులకు ఎలక్ట్రానిక్ సిటీ అని నువ్వు పంచిపెట్టినటువంటిది నిజం కాదా? అదేవిధంగా ఈరోజు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ఏదైతే దేవాలయాన్ని ఆంజనేయ స్వామిని క్లాస్ చేసినటువంటి రంజిత్ రెడ్డి మీద కేసు ఎందుకు బుక్ చేయలేదని ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అడిగాము. ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు జీడీ ఎంట్రీ ఉంది కానీ ఎఫ్ఐఆర్ చేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా కేసు బుక్ చేసి ఆంజనేయ స్వామి గుడిని కూరగొట్టినటువంటి రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏదైతే ఆ డిఎస్ఆర్ సంస్థ మీద తగిన చర్యలు తీసుకుంటారా లేదా? అయిన తర్వాత మేము కొంత ఆవేదనతో కూడా మాట్లాడుతున్నాం. కొంతమంది ఎవరైనా ఉండని అక్కడ స్థానిక నాయకులు కూడా ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా దాని మీద ఎవరు మాట్లాడతలేరు. అది మేము కూడా ఒక సలహా ఇస్తున్నాం. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ ఆ దేవాలయాన్ని కూల్చిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి మీరు సహకరిస్తారని భావిస్తున్నాం. సహకరించకపోతే దేవుడు వారికి శిక్ష విధించినట్టు మీకు కూడా శిక్ష విధిస్తాడు. మేము ఎవరని చెప్పేది ఏం లేదు. ఏదైతే ఉందో ఈరోజు మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే పనిచేస్తున్నారో దానికి ఉడతాభక్తిగా రాష్ట్రీయ వానర సేన కూడా పోరాటం చేస్తుంది. ఇప్పటి వరకు దేవాలయ భూముల మీద అన్నిటి మీద పోరాటం చేస్తుంది. అదేవిధంగా ముందుకు కొనసాగిస్తాం. కానీ ఎవరైనా మన వాళ్ళు కూడా కొంతమంది నోరు తెరిచి మాట్లాడాలని, జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలని నేను అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.